నమస్కారం. నేను సత్యనారాయణ గన్నవరపు ఆండాల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు కుబేరుని కథ చెప్పుకుందాం. కుబేరుడికి ఆ పదవి ఎలా లభించిందో చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఎప్పట్లాగే అందరికీ ఒక విన్నపం. వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందువల్ల ఎవరో ఒకరికైనా నచ్చచ్చు. తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ కుబేర కథ చెప్పే ముందు ఓ చిన్న కథ మీకు చెప్పాలి. గుణనిధి. ఈ గుణనిధి అనే ఆయన ఒక పండిత పుత్రుడు. అన్ని వ్యసనాలకు లోనై భ్రష్టు పట్టిపోతాడు. చివరికి ఇంటి నుండి వెడలిపోతాడు తండ్రి. అతను తిరిగి చివరికి శివరాత్రి రోజు ఒక శివాలయంలో ఒక దీపం వెలిగిస్తాడు. ఆ దీపం వెలిగించిన యొక్క ఫలమే అతనికి ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో చెప్పుకుందాం. కుబేరుని పుట్టి గురించి తెలుసుకుందాం. తొలుత గుణనిధి తన ఉత్తరయపు డంచుతో ఒత్తి చేసి శివుడి ముందు దీపం పెట్టిన పుణ్యానికి తరువాత జన్మలో దమనుడనే రాజుగా జన్మించి అగణిత శైవారాధనలతో దీపదానాలతో పుణ్యాత్ముడై ఆ మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుని పౌత్రుడైన విశ్రవసువుకు కుమారుడిగా జన్మించాడు. విశ్రవసువుడి కొడుకు కాబట్టి వైశ్రవుడని వైశ్రవణుడని పిలుస్తూ ఉండేవారు. పూర్వజన్మలోని పుణ్యఫలం వల్ల గతం అతని స్మృతిలోనే ఉండేది. ఆ కారణంగా అతడు ఈ జన్మలో కూడా శివభక్తుడై విరాజిల్లసాగాడు. పవిత్ర భాగీరథి తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అనుపమానమైన తపస్సు ఆచరించాడు. ఆ తపస్సులో పూర్తిగా శుష్కించిపోయాడు. శల్యావస్థలో ఉన్న వైశ్రవణుడిపై దయదలచి సతీ సమేతంగా సాక్షాత్కరించాడు రుద్రుడు. హస్తమస్తక సంస్పర్శతో వైశ్రవణుని పూర్వ పరిమాణ దేహుని చేశాడు. కళ్ళు తెరిచాడు వైశ్రవణుడు. అతనికి కంటికి ఆదిదేవుడిని అంటిపెట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించారు. ఆమెను చూసి అసూయపడ్డాడు. అసూయగా చూశాడు. నేనెంత తపస్సు చేసి ఏం లాభం? నా స్వామికి సర్వస్వమైపోయిన ఈ నెలత కన్నా అధికుడను గాను కదా. ఈమె తపస్సు ఎంత గొప్పదో కదా అనుకుంటూ ఆమెను అదే పనిగా చూడసాగాడు. మహాసాధ్వి మహేశ్వరి వైశ్రవణుడి చూపు గురించి వేదాతీతుడికి వివరించబోయింది. దరహసించాడు దాక్షాయినీపతి. పుత్రతుల్యుడి వైశ్రవణుడు కేవలం నీ తపోవైభవం చూసి అసూయపడుతున్నాడే గాని అన్యథా భావించకు అని ఆమెకు బోధించి అనంతరం వైశ్రవణుడితో, నాయన, నీ తపస్సుకు ఆనందించాను. నవనిధులకు నిన్ను నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను. యక్ష కిన్నర కింపురుష గుహ్యలకు పుణ్యజనులకు అధిపతి అవుతావు. అలకానగరం నీ రాజధాని అవుతుంది. నీతో నేను మైత్రీపూర్వకంగా మసలుతాను. ఆ నిమిత్తంగా నీ రాజధానికి చేరువలోనే నివసిస్తూ ఉంటాను. ఈ దేవి నీకు తల్లి వంటిది. ఈమెకు కూడా నమస్కరించి ఆశీస్సులు పొందు అని చెప్పాడు. అలాగే నమస్కరించాడు వైశ్రవణుడు. అతనిని దీవించమన్నాడు రుద్రుడు. రుద్రాణి దీవించింది. నాయనా, నీ శివభక్తి నిర్మలమై దినదినాభివృద్ధి చెందాలి. నీ స్ఫుటిత నేత్రం గోరోచన వర్ణం కలిగి చూపురులకు అందంగా కనిపిస్తుంది. హరుడిచ్చిన వరం అతి త్వరలోనే ఫలించాలి. అలాగే నా రూప విభవాదులకు అసూయాగ్రస్తుడైన కారణంగా ఇక నుంచి నిన్ను కుబేర నామంతో పిలుస్తారు. కులపాలిక దీవెనులకు కృతార్థోహం అంటూ తలదాల్చాడు కుబేరుడు. అనంతరం కుబేరుడు అలకాపురి నేలసాగాడు. శివుడిచ్చిన వరం ప్రకారం కుబేరుడికి చేరువలోనే ఉండాలి కదా. అందుకని కుబేరుడి కోరికపై రుద్రుడు కైలాసానికి తెరలాడు. ఇది కుబేర కథ. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.